నిజంగా చెప్తున్నా కదా, నేను 100కి 500% చెప్తాను. ఇరుముడికి టికెట్లు ఇవ్వడం, ఇరుముడికి థియేటర్లు ఇవ్వడం చాలా అంటే చాలా బెస్ట్. నేను మీ అందరికి కూడా చెప్తున్నా, టాక్సిక్ సినిమా అస్సలు చూడకండి భయ్య, ఎందుకంటే మీకు పెద్ద టార్చర్ సినిమా అది. ఇరుముడి సినిమా చూడండి, ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా. సో అంతే అన్న, థ్యాంక్ యూ అన్న. ఏం ఎక్స్పెక్ట్ చేసినాం అంటే, మన యశ్ గారి సినిమాలో కేజీఎఫ్ చూసినాం, కేజీఎఫ్ 2 చూసినాం. ఆ యాక్షన్ సీన్స్ కానీ, స్టోరీ కానీ అసలు మొత్తం వేరే లెవెల్ అనిపిస్తుంది. కానీ ఈ సినిమా మాత్రం 3 గంటల సినిమా. అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏదైనా సీన్ అర్థమవుతుంది అనుకుంటాం, కానీ ఏ సీన్ అర్థం కాలేదు. కానీ యశ్ గారు మాత్రం అసలు మామూలు ఆటగాడు కాదన్న. స్టార్టింగ్ నుంచి అసలు నిజంగా అసలు వేరే లెవెల్ ఆటగాడు. నిజంగా అసలు వేరే లెవెల్ అనిపించింది నాకైతే. కానీ సినిమా మాత్రం టార్చర్ సినిమా అంతే. అసలు 3 గంటలు వేసి పడుకోవడానికి వెళ్తాము. 400 రూపాయలు టికెట్ అంట, ఎవడు పెడతారు 400 రూపాయలు వేస్ట్ సినిమా అసలు. అన్న రొమాన్స్ అయితే వేరే లెవెల్ ఉంది, చెప్తున్నా కదా. ఆటగాడు మామూలు ఆటగాడు కాదు, జస్ట్ రొమాన్స్ ఉంది, ఫైటింగ్స్ ఉన్నాయి, అంతే ఉంది. స్టోరీ లేదు, స్క్రీన్ ప్లే లేదు, ఏం లేదన్న. నయనతార గారి క్యారెక్టర్ నాకు నచ్చింది, ఎందుకంటే అక్క క్యారెక్టర్ అవి ఏం లేకుండా ఒక మంచి అక్కలాగా చూపించింది. గంగా పేరు అంతే అంతే అన్న. మ్యూజిక్ కూడా అంత ఏం లేదన్న. అంటే రవి బర్తూర్ గారు కేజీఎఫ్ కానీ అవన్నీ మ్యూజిక్ అంతా వేరే లెవెల్ హిట్ అయినాయి. కానీ ఈ సినిమా మాత్రం మ్యూజిక్ కూడా అంత ఏం అనిపించలేదు. చెప్తున్నాం కదా, సినిమా థియేటర్ కి పడుకోవడానికి వెళ్ళొచ్చు అన్న, అంతే అన్న. ఫాదర్ అండ్ సన్ అంటే మనం గోట్ సినిమా చూసినాం, ఆ గోట్ అన్నప్పుడు ఎలా అనిపించిందో ఈ సినిమా చూసినప్పుడు కూడా అలానే అనిపించింది. అసలు లేదన్న, యానిమల్ కాదు అసలు, చెప్పలేము దీని గురించి, మాట్లాడుకోవడమే వేస్ట్. నిజంగా ఒకటి చెప్తున్నా, మీ అందరికి ఇరుముడి సినిమా చూడండి, అదొక మంచి మెసేజ్ ఉన్న సినిమా. టాక్సిక్ సినిమా అసలు ఏం మెసేజ్ లేని సినిమా, టార్చర్ సినిమా అంతే అని. ఎందుకు వస్తుందో ఎందుకు పోతుందో ముక్కు అర్థం కాదు కదా, మొత్తం ఒకటైతే అర్థమైంది, తబాయి తబాయి తబాయి. వరస్ట్ వరస్ట్ వరస్ట్. అంటే ఇప్పుడు చెప్పుకోదగ్గ సీన్లు చెప్పాలంటే ఏం చెప్తా, కొన్ని హైలైట్స్ చెప్పాలంటే మూవీలో ఫైటింగ్ సీన్స్ లో కెమెరా ఎలివేషన్ అదొక్కటి. అక్కడ ఏ క్యారెక్టర్ లేదన్నా అన్న, ఏదో ఆయన రేంజ్ కి ఆయన డైలాగులు ఓన్ గా రాసుకున్నట్టున్నాడు అంతే, ఏం లేవన్నా. మ్యూజిక్ ఒకటే మ్యూజిక్ బాగుంది, తబాయి తబాయి తబాయి, అది ఇంకేం లేదు. మూవీలో అంటే మెసేజ్ ఏముంది మూవీలో? మెసేజ్ ఏముంది మూవీలో? మెసేజ్ నాకేం మెసేజ్ కనబడలేదు అన్న. వాళ్ళు ఏదో ఎమోషనల్ గా చిన్నప్పుడు ఏదో ఫీల్ అయి ఉంటారు, దాన్ని మినిమం హై లెవెల్ డిగ్రీ అంటారు కదన్న. ఒక అన్న అందరు చూడు డిగ్రీ పాస్ అవ్వాలి, ఆ డిగ్రీ పాస్ అయితే అర్థమవుతుంది అన్న. నార్మల్ గా మనలాంటి వాళ్ళకి అర్థం కాదు. అసలు ఏం అర్థమైందని చెప్పాలన్న. మైనస్ స్టార్టింగ్ ఏడికెళ్ళి స్టార్ట్ అవుతుంది కూడా అర్థం కాదు, స్టోర్ ఎక్కదు ఏం ఎక్కదు, ఏదో పోతుందంటే పోతుంది అంతే. డిజాస్టర్ చాలా పెద్ద డిజాస్టర్, ఓపెన్ గా డిజాస్టర్. టికెట్ రేట్లు పెంచారు తెలుసన్నారు, వర్తేనా టికెట్ రేట్? ఏదో ఆ డైరెక్టర్ తనకున్న ఫ్యాంటసీలన్నీ పెట్టేసుకున్నట్టు అనిపిస్తుంది. ఏదో కొన్ని ఉంటాయి కదా వాళ్ళ వాళ్ళ కోరికలు, అలా ఈ సినిమా ప్రకారంగా ఒక్కొక్క హీరోయిన్ తో ఒక్కొక్కలా చూపించుకున్నారని అనిపించింది అంతే. అంతే అండి. టాక్సిక్ అన్న, టాక్సిక్ మూవీ చూడడం జరిగిందన్న. నిజంగా సినిమా చూసిన తర్వాత నేను అసలు సినిమాకి ఎందుకు వచ్చినా అర్థం అయింది. అసలు ఎందుకు వచ్చిన సినిమాకి అర్థం కాలేదు. 600 రూపాయలు పెట్టి టికెట్ తీసుకుని థియేటర్లోకి వెళ్ళి టికెట్ తీసుకుని నరకానికి వెళ్ళినట్టు ఉంది, అంత దరిద్రమైన సినిమా ఉంది సినిమా. నాకు తెలిసినంత వరకు ఎస్ గారికి వెళ్ళండి సినిమా దొరకదో రాదు కూడాను. ఇంకో విషయం ఏంటంటే లేడీ డైరెక్టర్ గారు తీసుకున్న విధానం అస్సలు బాగోలేదు. మీరు సమాజానికి ఏదో మెసేజ్ ఇచ్చే సినిమాలు తీసుకుంటారని అనుకుని వచ్చాం మేము. ఇక్కడ చూస్తే మెసేజ్ కదా చెడదొబ్బే విధంగా ఉంది. ఇంకా మన ఎస్ గారు అయితే కనుక తిన్నామా తాగేమా వేసామా, తిన్నామా తాగేమా వేసామా అన్న పల్లె ఉన్నాడు తప్ప అక్కడ ఏం కనపడలేదు. 5 హీరోలు పెట్టాడు, 5 హీరోలకి తగ్గట్టుగా ఏ కన్వర్సేషన్ అయితే వేయలేదు. అసలు హీరోయిన్ ఎందుకు వస్తుందో ఎందుకు పోతుందో ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది, మనోడు వేసేయడం పనులు ఉన్నాడు. ఇదే విధంగా తీసుకున్నారు తప్ప. అంటే మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే అంటే నాకు తెలిసినంత వరకు సినిమా ఇంత ఒక అన్నాడు కదా, దెబ్బగా ఉంది కదా సినిమా అన్నాడు. నాకు తెలిసి ఆ విషయంలో దెబ్బగా ఉండొచ్చు, కానీ ఇంకో సినిమా మీద పోల్చుకుంటే దెబ్బ అయితే కనపడదా. సినిమా అయితే కనుక అస్సలు బాగోలేదు. చెప్పుకోదగ్గ సీన్ ఏదన్నా ఉందంటే 5 హీరోల్లో 9 పక్కన పెడితే మిగతా వాళ్ళందరూ కూడా అన్లిమిటెడ్ వాడేశాడు మావుడు.
మామూలు కాదు, అన్లిమిటెడ్ గా. మా బాలకృష్ణ గారు అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ ఎంత రేంజ్ అయిందో ఈ టాక్సిక్ లో నలుగురు కూడా మనం అన్స్టాపబుల్ గానే వాడుకున్నాడు. అంతకుమించి మనం చెప్పుకోదగ్గది ఏది లేదు. స్టోరీ కానీ, ఎలివేషన్స్ కానీ, బ్యాక్ అండ్ మ్యూజిక్ కానీ, ఇంకోటి కానీ అసలు సమాజంలో ఇవ్వడానికి మెసేజ్ లేదు. అక్కడక్కడ 2-3 వల్గర్ లాంగ్వేజ్ మాటలు ఉన్నాయి, కొంచెం బాధపడే విషయాలు కూడా కనపడతాయి. కాబట్టి కేజీఎఫ్ తో అసలు కంపేర్ చేయొద్దు సినిమా. డైరెక్టర్ గారు ఒకటే దృష్టిలో పెట్టుకున్నారన్న, మన యశ్ గారికి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు, కేజీఎఫ్ ద్వారా ఫ్యాన్స్ పెరిగారు, ఎలాంటి సినిమా తీసినా చూసేస్తారు కదని చెప్పి తీసింది. కానీ మెసేజ్ ఉంటేనే సినిమా చేస్తారని చెప్పి తెలిసింది. ఎవ్వరు కూడా నాకు తెలిసినంత వరకు సినిమా అయితే నా భాషలో చెప్పాలంటే నెంబర్ 1 రొట్ట సినిమా. ఇంకోటి ఏంటంటే దీని మీద మొన్న వచ్చినటువంటి ప్రభాస్ గారి రాజ్యసభ సినిమా చాలా బాగుంది, అదే బాగుంది సినిమా. ఇలాంటి సినిమా మనం ఇంకోసారి చూడలేము. దయచేసి డైరెక్టర్ గారు కూడా తీయొద్దు. ఇంకో విషయం వేసిన పని తప్ప 2 పని లేదు. రొట్టె సినిమా అని చెప్పొచ్చు. 23 భక్తి సినిమా మెచ్చుకోవచ్చు, టాక్సిక్ రొట్టె సినిమా. ఎందుకంటే ఒకటే విషయం, తిన్నామా తాగేమా వేసామా, తిన్నామా తాగేమా చేసామా తప్ప రెండోది ఏం లేదు. అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే దిల్ రాజు గారు చాలా మిస్టేక్ చేశారు ఈ విషయంలో. ఎందుకు మిస్టేక్ చేయారంటే, ఒక మంచి రన్నింగ్ లో ఉన్నటువంటి సినిమాని కొన్ని థియేటర్లు తగ్గించి ఈ సినిమాకి తీసుకోవడం వల్ల ఆయనకు వచ్చింది ఏం లేదు. అంతా మైనస్ ఉంది కదా, ఆ సినిమా ప్లస్ లేదు. అదే